నమస్కారం 2020 న్యూస్ కి స్వాగతం. నేను రాసు. నేను తరంగిణి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి నిన్న రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు సరికాదని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేసేదని ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ప్రాంగణంలో కాంగ్రెస్ సభ్యులంతా నిరసన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాల ముందు భారత్ పరువును మోదీ సర్కార్ తాకట్టు పెట్టిందని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. 75 ఏళ్ల పాటు కష్టపడి కాంగ్రెస్ దేశం పరువు పెంచిందన్నారు. అదానీ అంశాన్ని లోక్సభలో రాహుల్ గాంధీ ప్రస్తావించారని చెప్పుకొచ్చారు. అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంట్ కమిటీ ఏర్పాటు చేయాలని పదే డిమాండ్ చేస్తోందన్నారు. పార్లమెంట్ ఉభయ సభల్లోనూ ఆయా అంశాలను ప్రస్తావించినప్పటికీ ప్రధాని మోదీ సైలెంట్ గా ఉండటాన్ని తప్పుపట్టారు. బ్యాంకు రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్తుల నుంచి ఈ ఏడాది 22,000 కోట్లు రాబట్టామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో వెల్లడించారు. పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు దేశంలో ఉన్న ఆస్తులను వేలం వేసి 14,000 కోట్లు బ్యాంకులు జమ చేసినట్లు వివరించారు. అదేవిధంగా గుజరాత్కు చెందిన వజ్రాల వ్యాపారి, బ్యాంకు రుణాల ఎగవేతదారు నీరవ్ మోదీ ఆస్తులు అమ్మి 1000 కోట్లు వసూలు చేశామన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ పై చంద్రబాబు నాయుడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫుడ్ ప్రాసెసింగ్ అంశాన్ని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ నుంచి పరిశ్రమల వాణిజ్య శాఖకు మారుస్తూ చంద్రబాబు నాయుడు సర్కార్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏపీ గవర్నమెంట్ బిజినెస్ రూల్స్ 2018లోని 2వ షెడ్యూల్ను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది చంద్రబాబు నాయుడు సర్కార్. జలజీవన్ మిషన్ అమలుపై రాష్ట్ర స్థాయి వర్క్షాప్ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి పంపు, వాటి ద్వారా నాణ్యమైన మంచినీరు అందించాలనేది లక్ష్యమన్నారు పవన్ కళ్యాణ్. 2019 ఆగస్టులో ప్రారంభమైనప్పటికీ నీటిని అందించడానికే పరిమితం అయిందన్నారు. 2024 నాటికి మరింత బలోపేతం చేసి రోజు నీటి సరఫరా చేయాలన్నారు. అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బేడీలు వేసుకుని రావడం పట్ల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సెటైర్లు వేశారు. వాళ్లు బేడీలు వేసుకురావడం కాదు, రేపు మాపు పోలీసులే వాళ్లకు బేడీలు వేస్తారని ఎద్దేవా చేశారు. అసలైన దొంగలేమో చేతులకు బేడీలు వేసుకోలేదు, మిగతా సభ్యులు మాత్రం బేడీలు వేసుకున్నారన్నారు. ఆ ఇద్దరికి పోలీసులే బేడీలు వేసి తీసుకుపోతారని జోస్యం పలికారు. అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు ఆటో డ్రైవర్లను బీఆర్ఎస్ పట్టించుకోలేదని, ఇవాళ ఆటో డ్రైవర్ల కోసం మొసలు కన్నీరు కారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్లలో చేయకుండా 10 నెలల్లో ఎట్లా చేయాలని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో అస్తవ్యస్తమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టి హామీలని అమలు చేస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆటో నడిపిన వీడియో వైరల్ గా మారింది. ఆటో డ్రైవర్లకు సంఘీభావంగా స్వయంగా ఆటో నడుపుతూ అసెంబ్లీకి చేరుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆటో డ్రైవర్లకు సంఘీభావంగా ఆటోల్లో అసెంబ్లీకి వచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. గత అసెంబ్లీ సమావేశాల్లోనే ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల జాబితాను ఇచ్చామని ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రవర్తనపై స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనవసర రాద్ధాంతం చేసి సభా సమయాన్ని వృధా చేయొద్దని తెలిపారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తూ గొడవ పెడితే మైక్ ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తులు జూనియర్ సభ్యులకు నేర్పించేది ఇదేనా అంటూ కేటీఆర్ను ఉద్దేశించి స్పీకర్ వ్యాఖ్యానించారు. 4 గంటలలో 36 కోట్లతో ఆర్ఆర్ఆర్ రింగ్ రోడ్ నిర్మిస్తామన్నారు. వచ్చే మార్చి నాటికి ఆర్ఆర్ఆర్ భూసేకరణ పూర్తవుతోందని పేర్కొన్నారు. హరీష్ రావుకు దబాయించడమే తెలుసని, ఆయనకు పని చేయడం చేతకదని విమర్శించారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీరు సరిగ్గా లేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. ఆటో కార్మికులకు 12,000 ఇస్తామని ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ ఆటో కార్మికులపైన మొసలు కన్నీరు కారుస్తోందని, ఆటో కార్మికులపై మీకు చిత్తశుద్ధి ఉంటే మీ ప్రభుత్వం ఉన్న 10 సంవత్సరాల్లో వారి సంక్షేమం కోసం తీసుకున్న చర్యలేంటి చెప్పాలంటూ ఫైర్ అయ్యారు. అవినీతి అక్రమాలు చేసిన వాళ్లు ఎవరైనా సరే అరెస్టు కాక తప్పదని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. ట్విట్టర్ పిట కేటీఆర్ దమ్ముంటే తనను అరెస్టు చేసుకోండని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడని విమర్శించారు. ఎవరికి లేని ఆతృత కేటీఆర్కి ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదన్నారు. గత ప్రభుత్వంలో అవినీతికి అడ్డు లేకుండా పోయిందని దుయ్యబట్టారు. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టిన విషయం తెలిసిందే. దిల్ రాజు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవికి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ వద్ద గల ఎఫ్డీసీ కాంప్లెక్స్లోని కార్యాలయంలో నూతన చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి 2 ఏళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.
కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాళ మండలంలో సాగునీటి సంఘ డిస్ట్రిబ్యూటర్ చైర్మన్ గా టిప్పు సుల్తాన్ మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి, ఉలిదయ్య మరియు కూటమి పార్టీ నాయకుల సహకారంతో ఎన్నిక జరిగింది. ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన సాగునీటి సంఘాల ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు, మెంబర్లు, డిస్ట్రిబ్యూటర్ చైర్మన్ గా టిప్పు సుల్తాన్, వైస్ చైర్మన్ గంగా భవానీ ఎన్నుకున్నారు. ప్రతిభ ఉన్న వెలుగులోకి రాని అనేక మంది క్రీడాకారులున్నారని, అలాంటి వారిని క్రీడల్లో ప్రోత్సహించేందుకు సీఎం కప్ 2024 నిర్వహిస్తున్నట్లు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సీఎం కప్ 2024 కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన క్రీడలను ఆయన ప్రారంభించారు. పెన్షనర్ల ఆకాంక్షలు కూటమి ప్రభుత్వం నెరవేర్చుతుందని కృష్ణా జిల్లాలో యువ నాయకులు మండలి వెంకట్రావు అన్నారు. ఏపీ ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ దివి యూనిట్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా పెన్షనర్స్ డే ఘనంగా నిర్వహించారు. గత 5 ఏళ్లలో పెన్షనర్లు ఎదుర్కొన్న సమస్యలు పునరావృతం కాకుండా కూటమి ప్రభుత్వం పెన్షనర్లకు అండగా ఉంటుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల చేతులకు బేడీలు వేయడం అత్యంత దుర్మార్గమని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి దౌర్జన్యాలు మంచివి కావని షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గ కేంద్రంలోని చౌరస్తాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున వినతిపత్రం సమర్పించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు వికారాబాద్ జిల్లా పరిగి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అధ్యక్షత మున్సిపల్ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. వినతి పత్రంలో భాగంగా లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టడం దారుణమన్నారు. రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప వ్యక్తులు బాపు రమణలని వక్తలు కొనియాడారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో బాపు రమణ అకాడమీ ఆధ్వర్యంలో బాపు రమణ పురస్కారోత్సవం నిర్వహించారు. విభిన్న కళాకారులైన బాపు రమణలు ఒకరి గెలుపు కోసం మరొకరు నిలిచారని తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు రమణాచార్ అన్నారు. ప్రముఖ కార్టూనిస్ట్ సురేంద్రకు బాపు పురస్కారం, రచయిత భువనచంద్రకు రమణ పురస్కారం అందజేశారు. గడిచిన నెలలో విశాఖ పరిధిలో 89,33,385 ప్రాపర్టీ రికవరీ చేశామని విశాఖ సిపి సంకభ్రత బాక్షి తెలిపారు. 73 కేసుల్లో 87 మందిని అరెస్టు చేశామన్నారు. నిందితుల వద్ద నుండి 1106 గ్రాముల బంగారం, 4,616 గ్రాముల వెండి, 3,50,820 రూపాయలు నగదు, ఒక ఆటో, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు లగచర్ల రైతులను వెంటనే విడుదల చేయాలని వరంగల్ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే నన్నపను నరేంద్ర అన్నారు. వరంగల్ జిల్లా కాశీబుగ్గ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని నరేంద్ర సమర్పించారు. ఎన్నికల ముందు రైతులకు అన్ని విధాల పథకాలు తీసుకొస్తామని హామీ ఇచ్చి రైతుల పొట్టగొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతులను జైల్లో పెట్టిన చరిత్ర రేవంత్ సర్కార్కే దక్కుతుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు లగచర్ల రైతులను రేవంత్ సర్కార్ నుంచి కాపాడాలని కోరుతూ మంథని పట్టణంలోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఆయన వినతి పత్రం అందించారు. నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సున్నిపెంట ఐటీడీఏ కార్యాలయం వద్ద గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు. అవుట్సోర్సింగ్ విధానం రద్దు చేసి కాంట్రాక్ట్ పద్ధతిలోకి మార్చి తమ జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. అందులో భాగంగా సున్నిపెంట ఐటీడీఏ కార్యాలయం ఎదుట రోడ్డు పక్కనే ఉన్న దుకాణాల వద్దకు వెళ్లి భిక్షాటన చేసి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రూపంలో రజాకర్ పాలన సాగుతుందని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆరోపించారు. లగచర్ల ఘటనలో అరెస్ట్ అయిన రైతులకు సంఖ్యలు వేయడాన్ని నిరసిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వినతిపత్రం అందజేశారు. అనకాపల్లి జిల్లాలోని అభిజిత్ పరిశ్రమలో సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులతో సమావేశం నిర్వహించారు. అక్టోబర్ 13న చట్టవిరుద్ధంగా లే ఆఫ్ ప్రకటించడం అన్యాయమని జిల్లా ఉపాధ్యక్షులు రాము ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయమై ఆందోళన చేపట్టడంతో అధికారులు కార్మికుల డిమాండ్లకు ఒప్పందం చెప్పారు. ఒప్పందం ప్రకారం ఇప్పటి వరకు యాజమాన్యం వేతనాలు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం బస్టాండ్ వద్ద ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ ఆటో డ్రైవర్ల అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ప్రతి ఆటో డ్రైవర్ పోలీస్ స్టేషన్లో తమ ఆటో సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, ఓనర్ పేరు, ఆటోకు సంబంధించిన పూర్తి పత్రాలను చూయించి తప్పకుండా టాప్ నెంబర్ తీసుకోవాలని సూచించారు.
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం మైనార్టీ గురుకుల పాఠశాల విద్యార్థులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనం చేసి నిద్రిస్తున్న దాదాపు 60 నుంచి 70 మంది విద్యార్థులకు అర్ధరాత్రి తర్వాత విరేచనాలు ప్రారంభమయ్యాయి. వీరిలో 4 ఆరోగ్య సమస్య తీవ్రంగా ఉండడంతో నిర్మల్ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మైలార్దేవ్పల్లిలోని లక్ష్మీగూడలోని ఫుట్పాత్పై ఉన్న ఆక్రమణ కట్టడాలను జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అధికారులు తొలగించారు. లక్ష్మీగూడ నుంచి వాంబే కాలనీ వరకు కూల్చివేతలు కొనసాగుతున్నాయి. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ విచారణ మళ్లీ మొదలు కానుంది. కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ మరో దఫా ఎంక్వైరీని స్టార్ట్ చేయనున్నారు. తాజాగా చేయనున్న ఓపెన్ కోర్టుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులకు కమిషన్ సమన్లు ఇచ్చింది. ఇరిగేషన్ శాఖ మాజీ కార్యదర్శులైన రజత్ కుమార్, ఎస్కే జోషిని ఎంక్వైరీకి పిలిచింది. ఇందులో భాగంగా బహిరంగ విచారణకు మాజీ ఐఏఎస్ రజత్ కుమార్ హాజరయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలో భూకోణం వెలుగులోకి వచ్చింది. పేదలైన హరిజన గిరిజనులు గత కొన్ని సంవత్సరాలుగా దున్నుకుంటున్న భూములను డెక్కన్ సిమెంట్ కంపెనీకి రిజిస్ట్రేషన్ చేయడంతో భూకోణం వెలుగులోకి వచ్చింది. మఫ్తేదారుగా పేరుగాంచిన బాబు ఖాన్ వారసునిగా కొంతమంది బడా నాయకులు భూములను కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు గుర్తించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో సేల్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. 2 బృందాలుగా ఏర్పడిన సేల్ ట్యాక్స్ అధికారులు ఒకవైపు బంగారు, బట్టల షాపుల్లో తనిఖీలు చేపట్టారు. బంగారు అంగళ్ల వీధిలోని ఊటుకూరు గోపాలకృష్ణయ్య జ్యువెలర్స్లో ఒక బృందం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. పట్టణంలోని వస్త్ర దుకాణాల్లో ఇదే తరహా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ఘర్షణ జరిగింది. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ అక్కడ చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ని కొబ్బరికాయ కొట్టనీయకపోవడంతో ఇరు పార్టీ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. నిజామాబాద్ బాన్సువాడ మండలంలోని కథలాపూర్ గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో బైకులపై బిందెలు పెట్టుకుని పక్క గ్రామానికి వెళ్లి నీళ్లు తీసుకుపోతున్నారు. 6 రోజుల నుంచి మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని గ్రామస్తులు వాపోయారు. అధికారులు వెంటనే స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా వైభవంగా స్వామివారి తిరువీధి ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి సుప్రభాత సేవలో విశేష పూజలు చేశారు. ఈ ఉత్సవంలో భాగంగా ఆలయ బేడ మండపం చుట్టూ స్వామివారిని, అమ్మవార్లను ఊరేగించారు. అనంతరం పండితులు, పురోహితులు వేదపారాయణం చేశారు. ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఏపీకి వచ్చే 4 రోజుల పాటు భారీ వర్షాలున్నట్లు వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. నైరుతి బంగాళాఖాతంలో స్థిరంగా తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని తెలిపింది. తీవ్ర అల్పపీడనం బలపడి తమిళనాడు తీరం వైపు పయనిస్తుందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఈ అల్పపీడన ప్రభావంతో 4 రోజుల పాటు కోస్తా, రాయలసీమలో భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. చీడో తుఫాను ధాటికి ఫ్రాన్స్ కి చెందిన ఓవర్సీస్ ప్రాంతమైన మయోట్ దీవులు అతలాకుతలమయ్యాయి. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ విపత్కర సమయంలో ఫ్రాన్స్ కి భారత్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అవసరమైన మేర సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ సారథ్యంలో ఈ విషాదాన్ని ఫ్రాన్స్ అధిగమిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశానికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారీ మొత్తంలో పన్నులు విధిస్తున్నారని ఆరోపిస్తూ తాము కూడా అంతే మొత్తంలో పన్నులు విధిస్తామని స్పష్టం చేశారు. భారత్, బ్రెజిల్ సహా మరికొన్ని దేశాలు అమెరికా వస్తువులపై 100%, 200% పన్నులు విధిస్తున్నాయని చెప్పారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో ఎలాంటి సంబంధం లేకున్నా నార్త్ కొరియా సైనికులు యుద్ధంలో పాల్గొంటున్నారని, తమ సైనికుల చేతిలో చాలా మంది చనిపోయారని ఉక్రెయిన్ అధ్యక్షుడు ఒలోమిదిమిర్ జెలెన్స్కీ పేర్కొన్నారు. రష్యా కోసం యుద్ధం చేస్తూ చనిపోయిన నార్త్ కొరియా సైనికుల పట్ల పుతిన్ కనీస గౌరవం కూడా చూపడం లేదని మండిపడ్డారు. చనిపోయిన ఉత్తర కొరియా సైనికులను గుర్తుపట్టకుండా ఉండేందుకు మృతదేహాల ముఖాలను కాల్చేస్తున్నారని ఆరోపించారు. స్కూటర్ బాంబ్ పేలడంతో రష్యా న్యూక్లియర్ ప్రొటెక్షన్ ఫోర్స్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఇగోర్ కిరిల్లో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తన నివాసం నుంచి బయటకు అడుగుపెడుతుండగా బాంబు పేలింది. దీంతో కిరిల్లోతో పాటు ఆయన సహాయకుడు కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
దేశం గర్వించదగ్గ ప్రముఖ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికారు. ఆస్ట్రేలియాతో 3వ టెస్టు ముగిసిన అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్ లో అశ్విన్ ఈ ప్రకటన చేశారు. అంతకుముందు డ్రెస్సింగ్ రూమ్ లో కోహ్లీతో అశ్విన్ భావోద్వేగానికి గురయ్యారు. అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించినట్లు బీసీసీఐ కూడా ఎక్స్ వేదికగా వెల్లడించింది. అంతర్జాతీయ క్రికెట్ లో ఆల్రౌండర్ గా అద్భుత ప్రదర్శన కనబరిచారని బీసీసీఐ ప్రశంసించింది. ఇవి 2020 అప్డేట్స్. కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.